సాధారణంగా మనం రోజు కాఫీ, టీలను తాగుతూనే ఉంటాం. వీటి వల్ల కొన్ని రకాల ప్రతికూల ప్రభావాలున్నా మెదడు విషయానికొస్తే మాత్రం ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోజు మితంగా కాఫీని తీసుకోవటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏదైనా ఆలోచించాల్సి వచ్చినప్పుడు గానీ, దేని గురించైనా విశ్లేషించాల్సి వచ్చినప్పుడు గానీ కాఫీ అద్భుతంగా పనిచేస్తుంది. కాఫీ, టీలలో కెఫెన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. కెఫైన్తో పాటు ఉండే పలు రకాల యాంటీ ఆక్సిడెంట్ రసాయనాలు మెదడులో ప్రాసెసింగ్ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే ప్రోటీన్లను తొలగిస్తాయని, తద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీర్ఘకాలంలోనూ కాఫీ వల్ల మంచి ప్రయోజనాలుంటాయని, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి అవకాశాలను ఇది 30% వరకు తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు 2 నుంచి 3 కప్పుల కాఫీ వరకు తాగవచ్చని, అంతకు మించి అయితే మాత్రం ఇబ్బందులుంటాయని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం పాటు అధిక మొత్తంలో కెఫైన్ తీసుకోవటం వల్ల పలు ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మెదడు చురుగ్గా పనిచేయాలంటే దానికి కాస్త పని పెట్టాలని శాస్త్రవేత్తలు చాలా ఏళ్ల కిందటే గుర్తించారు. అక్షరాలను గళ్లలో పూరించే క్రాస్ వర్డ్ పజిల్స్, సుడోకు, జిగ్సా పజిల్స్ వంటివి పూరించడం వల్ల మెదడు పనితీరు చురుగ్గా మారుతుంది. వీటినే బ్రెయిన్ టీజర్స్ అంటారు. అంటే మనం రెగ్యులర్ గా చేసే, ఆలోచించే పనులు కాకుండా మనలోని జ్ఞాపక శక్తి, విశ్లేషణ శక్తికి ఒకేసారి ఒక క్రమ పద్ధతిలో వినియోగించే పజిల్స్ అన్నమాట. రోజు రోజుకు కొత్త కొత్త పజిల్స్ పూరిస్తూ ఉంటే మెదడులోని నాడీ కణాల మధ్య అనుసంధానం బలంగా ఉంటుందని, తద్వారా వయస్సు పెరుగుతున్న కొద్దీ మెదడు పనితీరు మందగించే సమస్య తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విద్యను అభ్యసించటం, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండడం వల్ల మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. రోజు కొత్త కొత్త పజిల్స్, కాస్త క్లిష్టమైన పజిల్స్ పూరిస్తూ ఉండాలి. ముఖ్యంగా 50 ఏళ్ల వయసుకొచ్చిన వారు ఇలా చేయటం వల్ల వారిలో అల్జీమర్స్ వంటివి వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.